హలో అండి, అందరికీ నమస్కారం అండి. మనం ఈ వీడియోలో సూర్యగ్రహణం గురించి తెలుసుకుందామండి. ఈ సంవత్సరం మనకి ఆఖరి సూర్యగ్రహణం అండి. ఏ రోజు రాబోతుంది, మనకి మన ఇండియాలో కనిపిస్తుందా లేదా, గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలి, పట్టు విడుపు సమయాలు ఏంటో మనం తెలుసుకుందామండి. ఈ సంవత్సరంలో మనకి ఆఖరి సూర్యగ్రహణం అండి అక్టోబర్ 2వ తారీఖున అయితే రాబోతుంది. మనకి దేవి నవరాత్రులు ముందు రోజే మనకి గ్రహణం అనేది ఏర్పడనుందనమాట. మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పట్టు విడుపు సమయాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ సంవత్సరం అక్టోబర్ 2, 2024 సూర్యగ్రహణం అనేది ఏర్పడనుందండి. ఈ గ్రహణం భారతదేశంలో అయితే కనిపించట్లేదండి. కానీ ఈ సూర్యగ్రహణం పట్టు విడుపు సమయాలు ఏంటంటే రాత్రి 9:13 ప్రారంభమయ్యి 3:17 వరకు అయితే గ్రహణం అనేది ఉంటుందండి. మనకి మొత్తం సమయం వచ్చేసి 6:04 పాటు అయితే సూర్యగ్రహణం అనేది ఉంటుందన్నమాట. మనకి ఇది భారతదేశంలో కనిపించట్లేదండి, కొన్ని ప్రాంతాల్లో అయితే కనిపిస్తుందన్నమాట. ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్క్టికా మహాసముద్రంలో కనిపిస్తుందండి. అక్కడ కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి, అక్కడ ఖచ్చితంగా సూర్యగ్రహణం అనేది ఏర్పడనుందనమాట. భారతదేశంలో అయితే సూర్యగ్రహణం అనేది కనిపించట్లేదండి. కావున గర్భిణీ స్త్రీలు ఆహార విషయంలో ఎలాంటి ఇబ్బందులు అయితే లేదండి. సో మీరు ఆ సమయంలో భోజనం అనేది చేసేసి, అర్ధరాత్రి సమయంలో మనకి గ్రహణం అనేది ఏర్పడనుంది కాబట్టి అందరూ మ్యాక్సిమం పడుకొని ఉంటారు. ఎవరికి అయినా ఏమైనా ఇబ్బంది వస్తే ఆ సమయంలో హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తే మాత్రం తప్పదండి, ఖచ్చితంగా హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి అంటే, మనకి తెల్లారితే దేవి నవరాత్రులండి. కావున బుధవారం రోజు ఎలాంటి ఫోటోలు, దేవుడి గది శుభ్రపరచకూడదు. మనకి ముందు రోజు చూసుకుంటే మంగళవారం వచ్చిందండి, కావున అప్పుడు కూడా దేవుడి గది శుభ్రపరచకూడదు. ఆ రోజే మనకి గురువారంతో మనకి అక్టోబర్ 3వ తారీఖున మనకి దేవి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ రోజు ఉదయమే మనం దేవుడి ఫోటోలు, దేవుడి గది, ఇల్లంతా శుభ్రపరచుకొని ఆ రోజు కలశం పెట్టేవాళ్ళు కలశంలో అయితే అమ్మవారిని కూర్చోబెట్టి పూజ అనేది చేసుకోవచ్చు. ఈ సూర్యగ్రహణం ప్రభావం 2 రాశులపైన అయితే చాలా ఉందండి. కన్య రాశి పైన మనకి చాలా ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది. కన్యరాశి పైన మనకి సూర్యుడు సంభవిస్తున్నాడు కాబట్టి ఈ కన్యరాశి వాళ్ళు ఆరోగ్యపరంగా, ఉద్యోగం పరంగా కొంచెం జాగ్రత్తలు అనేది తీసుకోవాలండి. అలాగే మీనరాశి వాళ్ళకి కూడా బుద్ధుడు వాళ్ళ దాంట్లోకి వస్తున్నాడు కాబట్టి, మీనరాశిలోకి సంభరిస్తున్నారు కాబట్టి జాగ్రత్తలు అనేది పాటించాలండి అని మనకి పండితులు అయితే చెప్తున్నారండి. ఇలాగా మనము మీనరాశి వాళ్ళు ఇంకా కన్యరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అంటే ఆరోగ్యం పరంగా, ఉద్యోగం పరంగా, ఏమైనా ఆస్తుల పరంగా ఇలాంటివి అయితే కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి అని చెప్తున్నారు. జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. అదేనండి, మనకి ఈ సంవత్సరం రెండో సూర్యగ్రహణం అండి అక్టోబర్ 2వ తారీఖున వస్తుంది. అది రేత్రిపూట వచ్చి తెల్లవారుజామున వెళ్ళిపోతుంది. మనకి 6:04 పాటు అయితే ఉంటుందన్నమాట. మన భారతదేశంలో కనిపించట్లేదు. గర్భిణీ స్త్రీలు ఆహార విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదండి. ముందుగానే భోజనం చేసి ఆ సమయంలో నిద్రపోతే సరిపోతుందండి. మనకి దేవి నవరాత్రులు తెల్లారి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఆ రోజే, గురువారం రోజే మనము ఇల్లంతా శుభ్రపరచుకొని, దేవుడి ఫోటోలు తుడుచుకొని మనం పూజ అనేది చేసుకోవాలన్నమాట. కలశమే పెట్టుకోవాలండి అంటే లేదండి, మనం అమ్మవారిని లేదా మన దగ్గరున్న లక్ష్మీదేవి అయినా దుర్గాదేవికైనా పూజ చేసుకొని ఆ రోజు నుంచి నవరాత్రి పూజలు అనేది చేసుకోవచ్చు. నేను ప్రతి ఒక్క వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తానండి. ఏ రోజు అమ్మవారి ఏ అలంకరణ, అమ్మవారికి ఏ రంగు చీర ధరించాలి, మనకి అమ్మవారికి నైవేద్యం ఏం సమర్పించాలి, ఏ పువ్వులతో పూజ చేయాలి, ఏ మంత్రంతో జపించాలో నేను ప్రతి ఒక్క వీడియోతో అప్లోడ్ చేస్తాను. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా మీరు క్లిక్ చేయండి, నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు, ఇక్కడ కాకపోయినా భారతదేశంలో కాకపోయినా వేరే దేశంలో ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.